సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి మరియు భక్తులకు సాయి దత్తపీఠం శివ విష్ణు దేవాలయం తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటేనే మన సాయి దత్తపీఠానికి ఒక స్పెషల్. ప్రతిసారి చెబుతూనే ఉంటాను. 11 సంవత్సరాల క్రితం మనం 2014లో మహాశివరాత్రి రోజునే మన ఈ సంస్థ ప్రారంభించిన రోజు. అప్పటి నుంచి అంగరంగ వైభవంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2021లో శివ విష్ణు దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది, ఎన్నో దేవతామూర్తులు, ఆల్మోస్ట్ మన దగ్గర 18 మంది దేవతామూర్తులు ఉన్నారు. ఆ భక్తులు మన తెలుగువారే కాదు, తమిళియన్స్ ఏంటి, కన్నడ వాళ్ళేంటి, మహారాష్ట్ర వాళ్ళేంటి, పంజాబీ వాళ్ళేంటి, గుజరాతీ వాళ్ళు అందరూ వస్తారు మన దగ్గరికి. చాలా చక్కగా జరుగుతాయి. అందుకనే 365 రోజులు ఏదో ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యమైన ఫంక్షన్లు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి, గురు పూర్ణిమ, విజయదశమి, మనకి కార్తీక మాసం, అయ్యప్ప, ఇవన్నీ చెప్పుకుంటే ఓదాని మించిన ఒకటి. అలాగే మహాశివరాత్రి అనేది చేసుకున్నాం. ఇక్కడ అమెరికా ప్రకారం, ఈసారి ఇండియా ప్రకారం కూడా ఒకే రోజు రావటం మన అదృష్టం. 15th, 16th 2 days ప్రోగ్రాం చేసుకున్నాం మనం. నిన్నటి రోజున 15th సండే ఉదయం 5 గంటలకి బాబాగారి హారతి చేసుకొని 6 గంటలకి పెద్ద బాబాగారికి మరియు దత్త పరంపరకి అభిషేకం చేసుకున్నాము. 7 గంటలకి కలశ స్థాపన, కంకణ ధారణ, గణేష్ పూజ చేసుకొని 8 గంటలకి మహాన్యాస పారాయణ చేసుకున్నాం. చాలామంది ఋత్విక్స్ వచ్చి, మన ఋత్విక్ టీం ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి పారాయణలో పాల్గొన్నారు. పారాయణ అయిపోతూనే 9:30కి రుద్రహోమం చేసుకున్నాం. ఎంతోమంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. సండే అవడం వల్ల ఉదయం నుంచే భక్తులు రావడం ప్రారంభించారు. ఆ రోజున హోమం కూడా చాలా చక్కగా జరిగింది. రుద్రహోమం అయిపోతూనే అరౌండ్ 10:30కి అమరేశ్వర స్వామికి రుద్రాభిషేకం. నిన్న ఆదివారం అవడం వల్ల ప్రతి ఆదివారం పంచముఖ గణపతికి అభిషేకం ఉంటుంది. ఆ సందర్భంగా 10:30కి 10:30కి అటు హేరంబ గణపతికి మరియు మన అమరేశ్వర స్వామికి ఇద్దరికి కూడా రుద్రాభిషేకం చేసుకొని అష్టోత్తర పూజ చేసుకున్నాం. ఆ తర్వాత బాబా హారతి చూసుకొని డే టైం అంతా కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామి దగ్గర అర్చనలు చేసుకున్నారు, శివార్చనలు. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock కల్లా బాబాగారు హారతి ఇచ్చుకొని 5:25 PM విష్ణు సహస్రనామం పారాయణ చేశారు మన ఎస్డిపి విష్ణు సహస్రనామం గ్రూపు. 6 PM నుంచి మరలా 6 AM వరకు, అంటే మండే మార్నింగ్ 6 AM వరకు కూడా హోల్ నైట్ మందిరం ఓపెన్ పెట్టాము. అలాగే 12 hours కూడా కంటిన్యూ పంచముఖ పరమశివుడికి అభిషేకం. అలాగే 12 hours కూడా మన కమ్యూనిటీ హాల్లో భజన్స్, సంకీర్తనలు, పిల్లలు, పెద్దవాళ్ళు ఏదో ఒక సంకీర్తన చేస్తూనే ఉన్నారు. మనం చతుర్కాల అభిషేకాలు పెట్టుకుంటాం ప్రతిసారి కూడా. చతుర్కాల అభిషేకం అంటే ఈవినింగ్ 6 PM నుంచి 8 PM వరకు కూడా ప్రథమకాల అభిషేకం, 9 PM నుంచి 1:30 AM వరకు కూడా ద్వితీయకాల అభిషేకం. అది లింగోద్భవ కాలం. నాకు చాలామంది విశేషంగా భావించి లింగోద్భవ కాలం అయ్యేదాకా కొన్ని వేల మంది ఉంటారు మన దగ్గర. ఆ తర్వాత కొంచెం దగ్గుతారు. తర్వాత 2 AM నుంచి 3:30 AM వరకు కూడా తృతీయకాల అభిషేకం. 4 AM నుంచి 6 AM వరకు చతుర్థకాల అభిషేకం విత్ రుద్ర లలిత త్రిశతి నామార్చన పూజ. 6 AM అనుకున్నాం, ఈరోజు ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోయింది. కొద్దిగా లేట్ అయింది, ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల ఆలస్యమైంది. కానీ బాగా జరిగింది. ఎంతో చక్క వైబ్రేషన్స్. నిన్న నైట్ అయితే మాకు ఎక్కడున్నామా, ఆ పైన ఉన్న స్వామివారి స్వర్గలోకంలో ఉన్నామా అన్నట్టు ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికీ అందినాయి. ఆ వైబ్రేషన్స్ ఒక్కళ్ళు కాదు, అందరూ అనుభవించారు. అంత చక్కగా జరిగింది. దాంతోపాటు అక్కడ భజనలు కూడా బాగా జరిగినాయి. ఇది ఒక్కటే కాకుండా సుమారుగా మనం మొదటి నుంచి అనుకుంటున్నాం 6,000 మంది నుంచి 7,000 మంది దాకా వస్తారని. నిన్న 7,000 మంది దాకా భక్తులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్వహస్తాలతో మన శివలింగం ఏర్పాటు చేస్తాం చిన్నది, దానికి అభిషేకం చేసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎస్డిపి వాలంటీర్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని, మహాప్రసాదాన్ని బాక్సుల్లో పెట్టి వాళ్ళకి అందించారు. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో వాళ్ళ కోసం ఫాస్టింగ్ ఫుడ్ కూడా ఏర్పాటు చేసాం. ఫ్రూట్స్, కొంతమంది సాబుదానా తింటారు వాళ్ళకి, అలాగే టీ, కాఫీలు ఏంటి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసాం. ఇలా చక్కగా ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఉదయం 8 గంటలుగా పూర్తి చేసుకొని మామూలుగా వెళ్ళిపోయాం. కానీ ఈరోజు మా అదృష్టం ఏంటంటే అమెరికాలో కూడా హాలిడే, దానివల్ల మండే కూడా హోల్ డే మందిరం ఓపెన్ పెట్టాము. ఈవినింగ్ 5 o'clockకి బాబా హారతి ఇచ్చుకొని విష్ణుసహస్రనామం పారాయణ అయిపోతూనే 6 PM మళ్ళీ మరలా ఈరోజు అమావాస్య మండే ఈవినింగ్ కాబట్టి అమరేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నాం. దానికి కూడా చాలామంది భక్తులు వచ్చారు. ద సేమ్ టైం అరౌండ్ 6:30 PMకి కమ్యూనిటీ హాల్లో శివపార్వతి కళ్యాణం ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడే కళ్యాణం పూర్తి చేసుకొని మన భక్తులందరూ కూడా
మహాప్రసాదం తీసుకుంటున్నారు. నిన్నంతా కష్టపడ్డారు. ఎస్డిపి వాలంటీర్స్ ఏంటి, మన భక్తులేంటి, మన దాతలేంటి, అందరూ ప్రశాంతంగా కళ్యాణం అయిపోయిన తర్వాత మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ 2 రోజులు కూడా ఎంతో చక్కగా జరిగిన దానికి ఒక్కరి వల్ల ఈ కార్యక్రమం కాదు. ఇది ఎంతోమంది దాతలు అవసరం, అలాగే వాలంటీర్స్ ఇంకా అవసరం, అలాగే భక్తులు రాకుండా ఏ కార్యక్రమం చేయలేం. భక్తులు రాబట్టే ఇంత చక్కగా సక్సెస్ అయింది. దీంతోపాటు స్టాఫ్, మనకి వర్క్ చేసేవాళ్ళు అందరూ ఉండబట్టే ఇంత సక్సెస్ అయింది. దీని సందర్భంగా ఎవరెవరైతే సహకరించారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి విషయాల్ని మన తెలుగు రాష్ట్రాల్లో చూపిస్తూ, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక సాయిదత్త పీఠం, శ్రీకృష్ణ దేవాలయం ఉందని తెలియజేస్తున్నందుకు మన మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాన్ న్యూస్ వారికి, అలాగే TV5 వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ ఫిబ్రవరి మంత్కి ఇది పెద్ద పండుగ. నెక్స్ట్ మార్చిలో ఇంకా పెద్ద పండుగ రాబోతుంది. మనకి ఒకటైపోతూనే ఇంకోటి అవ్వకముందే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో వసంత నవరాత్రులు వస్తున్నాయి. ఉగాది మార్చి 19th ఉగాది అయింది. మార్చి 19th నుంచి 27th వరకు మనకి 26th రామనవమి, 27th వరకు సెలబ్రేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏంటి అవన్నీ త్వరలో మీకు ఫ్లైర్ రిలీజ్ అవుతుంది. దానికి కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. మరొక్కసారి అందరికి కూడా పంచముఖ పరమశివ అమరేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.